అధినేత అన్న నినాదంతో టీడీపీ ముందుకు పోతుందన్నారు పుత్రపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. అదే తీర్మానం మహానాడులో ప్రవేశపెట్టామన్నారు. రాయలసీమ అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. రాయలసీమకు వైసీపీ చేసిందేమీ లేదు, ఎప్పుడైనా రాయలసీమ అభివృద్ధిలో భాగస్వామ్యం టీడీపీదేనా అంటున్న ఎమ్మెల్యే మురళీమోహన్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. మొదటి రోజు మహానాడు ముగిసింది. మొదటి రోజు మహానాడులో ఎలాంటి తీర్మానాలను ప్రతిపాదించారు, వాటికి ఏదైతే కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అన్న విషయాలను మనతో మాట్లాడడానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, ఈరోజు ఎలా జరిగింది మొదటి రోజు మహానాడు? మొదటి రోజు మహానాడు వేడుక అత్యద్భుతంగా, ఆశాజనకంగా, జనరంజకంగా, కార్యకర్తల గౌరవంతో, కార్యకర్తల కళ్ళల్లో ఆనందం వెల్లి విరిసేలాగా జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు కానీ, కార్యకర్తలకు ఇచ్చినటువంటి గౌరవం కానీ, కార్యకర్తల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కానీ, కార్యకర్తలు పార్టీలో ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా ఉండబోతారని ఇచ్చినటువంటి సందేశం కానీ నిజంగా అత్యద్భుతం, మరుపురానటువంటి రోజు ఇది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కార్మికుల చెమట చుక్కల్లోంచి, కర్షకుల చెమటల్లోంచి పుట్టింది తెలుగుదేశం అని ఏ విధంగా అది నినదిస్తే జనం పులకించారో, ఆ విధంగా తెలుగుదేశానికి కార్యకర్తలే అధినేతలని ఈరోజు నారా లోకేష్ బాబు గారు చేసినటువంటి ప్రకటన కూడా అదే స్థాయిలో పులకించారు. ఈరోజు మొదటి రోజు అత్యద్భుతంగా సాగింది. అన్నీ కూడా ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, యువతకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ అనేక అంశాల మీద ఈరోజు పలు తీర్మానాలను చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా రేపు ప్రభుత్వం ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసే క్రమంలో పొలిటికల్ గవర్నెన్స్ తీసుకురావాలంటే ఎట్లా తీసుకురావాలన్నటువంటి అంశం మీద ఈరోజు చర్చలు చేయడం జరిగింది, తీర్మానాలు చేయడం జరిగింది. రేపు కూడా కొన్ని తీర్మానాలు. నారా లోకేష్ ప్రసంగం మీద అంత ఆసక్తికరంగా ఉంది. అసలు ఆయన ఏం చెప్పాడు కార్యకర్తలకు కానీ, అదేవిధంగా ప్రజలకు? నారా లోకేష్ బాబు గారు చాలా స్పష్టంగా ప్రజలకి ప్రభుత్వం ఏం చేయబోతోంది, ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలని ఏ విధంగా నెరవేర్చింది, మిగిలినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చబోతున్నాం అన్నటువంటి విషయాన్ని స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొంతమంది సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. వాటన్నిటికీ కూడా స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆగస్టులో ప్రకటన ఉంటుంది. అదే సమయంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మొదలైన రోజు నుంచి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటి మీద కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే సూపర్ 6లో గ్యాస్ సిలిండర్లు కానీ, పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక కార్యకర్తలకు సంబంధించి, కార్యకర్తలే పార్టీకి అధినేతలు. ఇప్పుడు నేను ఇక్కడ ఏ స్థాయిలో ఉన్నాను, నేను ఎవరు అనే ఒక ప్రశ్న ఉద్భవించకుండా నేను ఈ పార్టీకి అధినేత అనే మీసం మెలేసే ఒక ధైర్యాన్ని కార్యకర్తకి ఇవ్వడం అంటే ఎంతకన్నా ఏం కావాలి? ఈ మహానాడు వేదికగా నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలంటే నాకేదో 1 కేజీ బంగారు కావాలో, లేదంటే ఇంకొక వ్యక్తికి ఇంకోటి కావాలని అనుకోవచ్చు. నువ్వే అధినేతవి, నేను అధినేతనయ్యానని చొక్కా కాలర్ ఎగరేసుకొని తిరిగి వెళ్ళడంలో ఉన్న తృప్తి నువ్వు ఏం తీసుకెళ్ళినా వస్తుందా? ఇంకోటి, ఏదైతే గత ఎన్నికల్లో సూపర్ 6 ఫార్ములా సక్సెస్ అయింది, అదేవిధంగా ఈ మహానాడులో ఏదైతే కార్యకర్తలకు కానీ పార్టీకి సంబంధించి మరో 6 తీర్మానాలను ప్రవేశపెట్టారు. అంటే 6 మీ పార్టీకి సెంటిమెంట్గా మారిందా? సెంటిమెంట్ అనే అనుకున్నా అభ్యంతరం లేదు, లేకపోతే ఇంకోటైనా అభ్యంతరం లేదు. ఆ రోజు కూడా 6 లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు సూపర్ 6ని. ఈరోజు కూడా ఒక 6 తీర్మానాలు పెట్టారు. సెంటిమెంటా లేకపోతే ఇంకోటి కదా, ఏదైతే నెసెసిటీ మనకు అవసరము, సౌకర్యము, విలాసము అవసరం, ఈ 6 అవసరం, ఈ సమాజానికి అవసరం, ఈ సమాజాన్ని సంస్కరించడం కోసం అవసరం, ఈ సమాజాన్ని బాగుపరచడం కోసం అవసరం, సమాజాన్ని నిర్మించడం కోసం అవసరం. మహిళలకు సంబంధించి కానీ, యువకులకు సంబంధించి కానీ, ముఖ్యంగా కర్షకులకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ ఈరోజు లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టినటువంటి 6 తీర్మానాలు ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి అవసరాలు. ఇన్నాళ్ళు ఆ సెక్టార్లు ఒక తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తప్ప మిగిలిన ఎవరు అధికారంలో ఉన్నా నిర్లక్ష్యం చేయబడినటువంటి సెక్టార్లు అవి. కాబట్టి ఆ 6 ప్రాథమిక అవసరాలను గుర్తించి